దాచి వచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలస్సీకి రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో అంధకార సంబంధమైనటువంటి స్థితిలో తన ప్రజలు ఉన్నారని, తన ప్రజలు అంధకార సంబంధమైనటువంటి వారిగా ఆ పరిస్థితుల్లో ఉండకూడదని, ఆయన తన ప్రజల కొరకు నియమించిన రాజ్యపు యొక్క వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలని తన కుమారుని పంపాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మన హృదయంలో దాచుకొని ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎవరమో తెలుసా? తన రాజ్య నివాసులుగా ఉండుటకు అంధకార సంబంధమైన ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వారము. పరిశుద్ధమైనటువంటి ప్రభు సన్నిధిలో ఆరాధించుటకు వచ్చిన మనము మరలా పరిశుద్ధత లేనటువంటి జీవితాలు మధ్యలోకి వెళ్ళి జీవించాలి. పరిశుద్ధత లేనటువంటి వారి మధ్యలో జీవించేటువంటి మనము, వారిలో ఉండేటువంటి చీకటి మనలను మరలా సంక్రమించకుండా, చీకటి సంబంధంతో కూడినటువంటి వారి యొక్క చీకటి మన మీద మరలా చుట్టుకోకుండా, మనము పరలోక రాజ్య సంబంధులుగా మనము వేరు చేయబడ్డామని మన హృదయంలోను, మన నిత్య పనిలోను, మన నిత్య తీర్మానంలోను మనము నిత్యము ఆ విషయాన్ని గ్రహించి మర్చిపోని వారమై జీవించాలి. ఈ పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది, మనము ఆయన రాజ్యపు నివాసులుగా మనము సిద్ధపరచబడ్డామని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన రాజ్య నివాసులుగా సిద్ధపరచబడిన నిమిత్తమై ఎవరు మనల్ని సిద్ధపరిచాడు, ఎలా సిద్ధపరిచాడు అనంటే, ఆయన పంపిన కుమారుని యొక్క ప్రాణ ప్రక్షాళన ద్వారా, ఆయన పంపిన కుమారుని యొక్క ప్రాణ త్యాగము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన పంపినటువంటి కుమారుని యొక్క ప్రాణ ప్రక్షాళనే కానివ్వండి, త్యాగమే కానివ్వండి, దాని ద్వారా ఈ అంధకార సంబంధమైనటువంటి లోకంలో నుంచి మనము తాను నివసించు రాజ్యంలోనికి వారసత్వం సంపాదించుకున్నాము అనే విషయాన్ని మర్చిపోకుండా వారమంతా మనం జీవించాలి. కుటుంబంలో జీవించాలి, వ్యాపారంలో జీవించాలి, ఉద్యోగంలో జీవించాలి, కుటుంబ సభ్యుల మధ్యలో జీవించాలి, అన్ని జనుల మధ్యలో జీవించాలి. దీన స్థితిలో మనం ఒకవేళ ప్రజలందరితో పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిన దీన స్థితిలో కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ధ్యానించాలి. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన దావీదు మహారాజు ఏమంటాడు? 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథం 53:6 ఒక మాట అంటాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను. తొలగినటువంటి మనలందరినీ తండ్రి అయినటువంటి దేవుడైన యెహోవా మనందరి దోషమును ఎవరి మీద మోపెను? మన మీద మోపాడని ఉంది అక్కడ. అతని మీద యెహోవా మోపెనని ఉంది. యెహోవా మోపినటువంటి ఆ అతను ఎవరు అనంటే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ రోజు మోయలేదు, ఈ రోజు కూడా మోస్తున్నాడు. దానికి ఆధారం ఏంటో తెలుసా? నీవు ఆయన మీద అనుక్షణము, ప్రతి గడియ, ప్రతి విషయంలో, దేవా ఆ రోజు నా భారం మోసావు కదా, ఈ రోజు నా ప్రభువా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నన్ను కృంగగొట్టాలని, బలహీనపరచాలని, వేదనకు, శోధనకు, రోదనకు గురి చేయాలని వెంబడిస్తుంది. కనుక ఆ రోజు నీవు మోసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్ష నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను. కనుక
ప్రస్తుత కాలమందు నా మీద పనిచేస్తున్నా, నా కుటుంబం మీద పనిచేస్తున్నా, నా ఆర్థిక వ్యవస్థ మీద పనిచేస్తున్నా, నా అభివృద్ధి మీద పనిచేస్తున్నా, నా విశ్వాస సంబంధమైన పోరాటమును అవిశ్వాసగా మార్చుటకు సాతానుడు నన్ను వెంబడిస్తూ వల సిద్ధపరిచి ఉంచినటువంటి స్థితిలో నేను చిక్కుకోకుండా ఆ రోజు భారం మోసిన నీవు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా విడుదల కలుగు చేసావో, నేను కూడా నీ మీద నా ప్రభా ఆ ఇశ్రాయేలీయుల ఒకనిగా నా భారము తొలగించిన అనుభవాన్ని నేను అనుభవించాలని, నేను రుచి చూడాలని ఆశపడుతూ, ఇదిగో నీకు నా సమస్య, నా శోధన అప్పగించుకుంటాను, నా భారాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభా అని నీవు నీ ప్రతి సమస్యలో, శోధనలో, భారభరితమైన పరిస్థితిలో ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు విమోచన, విడుదల పొందినటువంటి అనుభవాన్ని నీవు చూడాలంటే నీవు అట్టి విశ్వాసముతో ప్రార్థన చేసిన ఎడల వెంటనే నీ భారమును ఆయన మోసి నీకు సమాధానము, నెమ్మది, ఆదరణ కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నీ జీవితంలో ఆ అనుభవాన్ని అనుభవిస్తే నీవు కూడా ఆయన బిడ్డవి, నీవు కూడా ఆ దినములలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు, దేవునికి స్తోత్రం, యాకోబు సంతతి అవుతాం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి ఆ అనుభవం లేకపోయినా వారు మరి ఎక్కువగా లేఖనాలు చదివి, ఎక్కువగా విశ్వాసముతో, ఉపవాసముతో, కన్నీటితో ప్రార్థన చేశారే. ఆ రీతిగా మనం కూడా చేసిన ఎడల ఆ రోజుల్లో జరిగినటువంటి అద్భుతమైన కార్యములు మన జీవితంలో చూడగలుగుతాం. మనం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒకవేళ రాయబడకపోయినా మన ఎదుట ఉన్న అవిశ్వాసుల హృదయాల్లో మన యొక్క జీవిత విధానము, మనము పొందినటువంటి జీవితము, మన విశ్వాసములకు తగిన ప్రతి ఫలము దేవుడు మనకిచ్చాడని అవిశ్వాసుల హృదయాల్లో దేవుడు లిఖిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గొప్ప దైవ సేవకులు ఉన్నారు. బిపి జోగ్ గారు, డిజిఎస్ దినకరన్ గారు, దేవదాస్ అయ్య గారు, వేసన్న గారు, వీళ్ళ పేర్లు బైబిల్లో రాసున్నాయండి. రాసున్నాయా? బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారిని పోలిన వారిగా ఎవరున్నారు లోకంలో అంటే సేవకులు గుర్తు చేసుకున్నట్లుగా రేపు ఈ తరము ముగిసిపోయినాక మనల్ని కూడా అదే వరుసలో గుర్తు చేసుకో. ఆమేన్. అలాంటి సాక్షులు మనం ఉండాలి. చూడండి పిల్లరా, మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, తండ్రి ప్రేమించినటువంటి ఆ యొక్క కుమారుడికి తండ్రి తన స్వాస్యాన్ని ఇస్తాడు. ఆ స్వాస్యాన్ని తన కుమారునికి ఇచ్చినట్లుగానే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా దాన్ని ఇస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తన కుమారుని యొక్క రాజ్యములో కుమారుని విశ్వసించిన వారందరూ కూడా, కుమారుడికున్న వారసత్వము మనకున్న వారసత్వం సమానం అంట. యేసుక్రీస్తు ప్రభువారికి నిత్య రాజ్యములో తండ్రి సింహాసనం ఎదుట ఏ సింహాసనం వేయబడి ఆయన ప్రజలందరి యొక్క పాప ప్రక్షాళన కొరకై తండ్రి యొక్క చిత్తం నెరవేర్చటకు ఆయన ప్రయాసపడుటలో ఎక్కడ కూడా ఆయన వెనక్కి తిరగకుండా ప్రయాసను కడముట్టించాడో దానిని బట్టి ఎవరైతే విశ్వసించారో ఆయన యొక్క శరీరమును తిని త్రాగుతూ ఆయన్ని స్తుతిస్తూ సేవిస్తూ ఆయన యొక్క చిత్తమును మీరకుండా చిత్తమునకు కట్టుబడి జీవిస్తూ ఉన్నారో వారందరికీ తన కుమారునికి ఏ రాజ్యం ఇచ్చి ఉన్నాడో అదే రాజ్యము వారికి కూడా ఇచ్చి ఉన్నాడు అంటాడు. దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. దేవునికి ఆ కులము, ఈ మతము, ఆ దేశస్తులు, వీరు చదువుకున్న వారు, వారు చదువులేని వారు అనేటువంటి తారతమ్యం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకముల ఉందేమో కానీ దేవుని రాజ్యంలో లేదు. కనుక అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉండకుండా అంధకార సంబంధమైన అధికారంలో ఉండేటువంటి వారు నిత్య రాజ్యాన్ని లక్ష్య పెట్టారు. అంధకార సంబంధమైన ఆ యొక్క అధికారంలో బంధించబడిన వారు పరలోక రాజ్యం గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు. సంతోషములో ఆలోచించరు, వేదనలో, దుఃఖములో, మరణకరమైనటువంటి స్థితిలో, మరణ పడకలో కూడా దేవుని రాజ్యములకు నేను వెళ్ళాలనే ఆలోచన ఉండదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే ఆయన్ని విశ్వసించాం కనుక అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడుదల చేయ నిమిత్తమై తాను పంపినటువంటి కుమారుడు మన కొరకు ప్రక్షాళన, మన కొరకు ప్రాణత్యాగము చేశాడు. కనుక లోకంలోకి వెళ్ళిన మనము
మరలా అపవిత్రులు కాకుండా, అంధకార సంబంధమైన ముసుగు మన మీద కప్పబడకుండా మనము దేవుని యొక్క రాజ్య నివాసులుగా భూలోకములు బ్రతికినంత కాలము నేను దేవుని రాజ్యపు వారసత్వాన్ని సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకు ఎక్కడుందండి పౌరత్వము? ఈ లోకంలో గవర్నమెంట్ ఇచ్చిన పౌరత్వము 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు. దాని తర్వాత మనము ఏమి అనుభవించలేము, తినలేము, అరగదు, సంపాదించలేము, ఖర్చు పెట్టలేము. ఎవరో సహాయం కావాలి, నడిపించాలి, తినిపించాలి, పడుకోబెట్టాలి, కూర్చోబెట్టాలి. దేవుని రాజ్యంలో అయితే నా ప్రియమైన దొరుకుతాను, అక్కడ నవ యవ్వనులుగా మనం ఉంటాం. ఆమేన్. అక్కడ ముసలితనము లేదు, అక్కడ ముసలితనం, కుల మత భేదం లేదు. అక్కడ నా ప్రియమైన దొంగల స్వచ్ఛమైనటువంటి రాజ్యంలో, స్వచ్ఛమైనటువంటి ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయన పరిపూర్ణత ఎదుట పరిపూర్ణమైనటువంటి వారిగా మనము ఆయనతో, ఆయన మనతో కలిసి యుగ యుగాలు జీవించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. కనుక అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేయబడిన మనము మరలా వారమంతి జీవించడానికి లోపలికి వెళ్ళిన తర్వాత అంధకార సంబంధమైనటువంటి ఏది కూడా నిన్ను మోసగించకుండా ఉండును గాక. మోసగించాలని వెంబడించిన వాటిని నీవు జయించుదువు గాక. ఈ వాక్యము నిన్ను భద్రపరచును గాక. నిన్ను నీవు భద్రపరచుకున్నట్టులో నిర్లక్ష్యం లేకుండా అనుక్షణము ప్రతి గడియ నిప్పు వలె జయించుదువు గాక. ఈ దేవుని బిడ్డరా, ఇక్కడ ఎఫెసీకి రాసిన పత్రిక 5:8 కూడా అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చీకటి అయి ఉండకుండా వారు వెలుగు సంబంధమైనటువంటి నిత్య రాజ్యంలో తగదగా మరియు నిత్య రాజ్యంలో నా తండ్రి వారసత్వంలో మీరు సమానమైన వారిగా ఉంటారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం శ్రమిస్తాం. ప్రియదేవుని చూడండి, ఇక్కడ ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 5:10 ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఇక్కడ బోధ చేస్తున్నాడు. ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని ఎరిగిన వారై దాని యందు మీరు నడుచుకోండి అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళారా చూడండి, ఈ లోకంలో చాలా మంది వెలుగు అంటే తెలుసు, చీకటి అంటే తెలుసు, పాపం అంటే తెలుసు, పరిశుద్ధత అంటే తెలుసు, ఆరోగ్యం అంటే తెలుసు, అనారోగ్యం అంటే తెలుసు, అవమానం అంటే తెలుసు, ఘనత అంటే తెలుసు, సమృద్ధి అంటే తెలుసు, దరిద్రత అంటే తెలుసు. కానీ దేనిలో ప్రయాణం చేస్తున్నారు తెలుసండి? ఎక్కువ శాతం 100కి 90% దేంట్లో ప్రయాణం చేస్తున్నారు తెలుసా? వెలుగులో ప్రయాణం చేసేవారు కొద్దిమంది అయితే చీకటిలో ప్రయాణం చేసేవాళ్ళు బహు ఎక్కువ మంది. ఆరోగ్యకరంగా ప్రయాణం చేసేటువంటి వారు కొద్దిమంది అయితే అనారోగ్యమైనటువంటి జీవితంలో ప్రయాణం చేసేవారు మరి ఎక్కువ. సమృద్ధిని జాగ్రత్త చేసుకొని ఆరోగ్యము ద్వారా రక్తమును చెమటగా మార్చి సంపాదించినటువంటి రూపాయిని ఏ రీతిగా ఖర్చు పెట్టాలో, ఏ రీతిగా ఖర్చు పెట్టకూడదు అని జాగ్రత్త కలిగి తనకు కావలసిన రీతిగా దేవునికి సమర్పించవలసినటువంటి సమర్పణ రీతిగా, లోకముతో ఉండవలసినటువంటి సహవాసం రీతిగా ఎంతవరకు ఏ రీతిగా ఉండాలో ఎరిగిన వారు కొంతమంది అయితే సంపాదించి రక్తమును చెమటగా మార్చి విస్తారంగా సంపాదించినా కూడా దుర్వ్యాపారము కొరకు, దుర్వ్యసనాల కొరకు దారిపోసి అనారోగ్యముతో కుటుంబంలో సమాధానము, శాంతి, ఆరోగ్యము, ఆహారము, సమృద్ధి లేకుండా దరిద్రతతో ఉండేవాళ్ళు బహు ఎక్కువ మంది. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నేను పంపిన నా కుమారుడి ద్వారా, నా కుమారుడి త్యాగము, రక్షణ ద్వారా నీవు కాపాడబడ్డావు, తప్పించబడ్డావు, విమోచించబడ్డావు. నిత్యరాజ్యపు వారసత్వంలో నా కుమారునికి ఉన్నటువంటి సమపాలి భాగస్తునిగా ఉండేటువంటి స్థితిని నేను నీకు ఇచ్చినానని ఎరిగి ఈ లోకములో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయనకి ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించు. ఆయనకి ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించుతూ ఆయనకి ప్రీతికరము కాని దానిని నీవు వెంటనే విడిచిపెట్టాలంటే, ప్రీతికరమైన దానిని వెంటనే అనుసరించాలంట. అనుసరించు వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి. అనుసరించుటే వెలుగు సంబంధి యొక్క బాధ్యత.
నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆ యొక్క నష్టమే కానీ, ఆ శోధనే కానీ, ఆ యొక్క ఘోరమైన స్థితే కానీ, ఈ స్థితి నా కుటుంబం మీద, ఈ స్థితి నా సంఘం మీద, ఈ స్థితి నా యొక్క ఆత్మీయ జీవితం మీదకి రాకూడదు. ఒకవేళ వచ్చినా నేను దేవుని యొక్క వాక్యమును బట్టి ఆయన యొక్క రాజ్య నివాసునిగా జీవిస్తున్నాను కనుక ఈ అంధకార సంబంధమైనటువంటి క్రియలు నన్ను ఏమీ చెయ్యలేవని విశ్వాసముతో నీవు నిలబడిన ఎడల, ఆ విశ్వాసం అనేటువంటి డాలు, ఆ విశ్వాసం అనేటువంటి వాక్యం అనేటువంటి ఖడ్గం నీ ఎదుట నిలబడినటువంటి అంధకార సంబంధమైన క్రియలను తుత్తునీలుగా ఓడిస్తుంది. దేవునికి స్తోత్రం కనుడగా. కీర్తనాకారుడైన దావీదు మహారాజు ఒక మాట అంటాడు, మీ గుమ్మములలో వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి వైరి నిలబడినప్పుడు వానితో మీరు వ్యాజ్యమాడినట్లుగా ఉండండి అని అంటాడు. అంటే నీ హృదయంలో వాక్యమును నింపుకోవాలి. నీ కళ్ళల్లో ప్రతిరోజు ఒక కన్నీటి బొట్టైనా కార్చినటువంటి అనుభవాన్ని నా కుటుంబ క్షేమం కొరకు, నా ఆత్మీయ క్షేమం కొరకు, నా యొక్క ప్రాణ క్షేమం కొరకు, నా యొక్క విశ్వాస జీవితంలో దేవునికి మహిమ కలుగునట్లుగా జీవించేటువంటి జీవితం కొరకు అని ఎక్కడ కూడా సాతానుడు నన్ను తెలియకుండా, నా వెనుకకుండా వచ్చి నన్ను పడగొట్టకుండా, నా అభివృద్ధిని పడగొట్టకుండా నన్ను కాపాడాలని ఒక్క కన్నీటి బొట్టైనా నీకు తృప్తి తీరినంతగా నీ ప్రార్థన నీవు ముగించినట్లయితే అంధకార సంబంధమైన అధికారం నీ మీదకి రాదు, నీ కుటుంబం మీదకి రాదు, నీ అభివృద్ధి మీదకి రాదు, నీ ఆరోగ్యము, నీ యొక్క ప్రయాస, నీ ప్రార్థన మీదకి రాదు. ఇలా చాలా గొప్ప దైవజనులు చాలా చాలా విలువైన మాటలు రాస్తూ ఒక మాట రాస్తారు. ఆ మాట గుర్తు చేస్తారు. మీరు ఎప్పుడైతే ప్రభు పాదముల చెంత ప్రతి విషయమందు మనకు ముందుగా ఉన్నటువంటి యేసు క్రీస్తే కానీ, ఆయన వెంబడించిన శిష్యులే కానీ, ఆయన కంటే ముందుగా ప్రవక్తులే కానీ, సమయము అసమయము అనకుండా, ఇది రాత్రి పగలు అని అనకుండా, ఇది పడుకునే సమయము, ఇది అలసిపోయిన సమయం అని అనకుండా వారు ప్రార్థించిరో, ప్రభు ఎదుట తలదించిరో, ఆ ప్రార్థించి తలదించి ప్రార్థన చేసినందువలన సాతానుడు వారి ఎదుట తలదించెను. హల్లెలూయా. మనం ప్రభు ఎదుట ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండవలసిన వారమై ఉండి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి ప్రభు ప్రక్షాళన ద్వారా మనము ఆయన రాజ్య నివాసులుగా ఉన్నామని ముద్రించబడిన వారిగా ఉండి కూడా మన ప్రతి సమయ అసమయాల్లో ఉండేటువంటి ప్రతి పరిస్థితిలో మనం ప్రభు పాదముల చెంత తల వంచి మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయకపోతే నీ దేవుని బిడ్డలారా, సాతానుడు ఎదుట నీవు తలదించినట్లుగా నిన్ను చేస్తాడు. నీవు ప్రభు ఎదుట తలదించితే సాతానుడు నీ ఎదుట తలదించుతాడు. నీవు ప్రభు ఎదుట తలదించకపోతే సాతానుడు ఎదుట నిన్ను తలదించినట్లుగా చేసుకొని ఎకిలి నవ్వుతాడు. వీడు భక్తుడేనా, వీడు పరిశుద్ధుడేనా, ఈమె పరిశుద్ధురాలైనా, ఈ సంఘము పరిశుద్ధమైన సంఘమేనా అని వెకిలి నవ్వుతాడు. కనుక ప్రతి విషయం, ప్రతి సమయం, ప్రతి అసమయంలో మనము భార్య భర్తలు, యవన బిడ్డలు, యవన కుమారులు, యవన స్త్రీలు ఉండేటువంటి సమయమును బట్టి, ఇది ఉదయకాలమే కదా చేయాల్సింది ప్రార్థన, మధ్యాహ్నం చేస్తే ఎట్లా అనుకునేది కాకుండా 24 గంటల నీకే టైం విలువ కలిగిందో, ఏ టైం నీకు అనుకూలంగా ఉందో, ఏ టైం నీకు అనుకూలంగా ఉండేటువంటి స్థితి నీకు ఉందో దాన్ని బట్టి ప్రభా ఈ సమయం నాకు కుదిరింది ప్రభా నేను ప్రార్థన చేసినట్లయితే అంధకార సంబంధమైన కార్యాలు నిన్ను చుట్టుముట్టదు. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత గొప్ప గొప్ప కార్యాలు మనం అనుభవించినా, ఎంతమందికి భోజనాలు పెట్టినా, బట్టలు కొనిచ్చినా, ఎంత సాక్ష్యం చెప్పినా, అనుదినము నువ్వు ఆ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే 2వ రోజునే పడగొట్టడానికి సిద్ధంగా ఉంటాడు సాతాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక చేప డైలీ వలేస్తున్నానంట, చేపలు పెట్టాను. చేప నేను వల దాకా వెళ్ళి వచ్చేస్తాను అనుకుంటూ తప్పించుకుంటూ ఉందంట. కానీ పైనుంచి చూస్తున్నటువంటి చేపలు పట్టేటువంటి వేటగాడికి చిన్న చేపలు ఎక్కడ, పెద్ద చేపలు ఎక్కడ, వలదాకా వచ్చేలే చేపలు ఎక్కడ, ఇక్కడేస్తే అన్ని పడతాయా, మనకు అక్కడేస్తే పడతాయి, అన్ని పైనుంచి చూసుకుంటాడు. కొంచెం లోతుకి వెళ్తాడు. లోతుకి వెళ్ళిన తర్వాత సూర్య కిరణాల ద్వారా ఆ యొక్క నీటి లోపల భాగాన ఏ సైజ్ చేపలు ఎక్కడున్నాయో చూసుకునేటువంటి జ్ఞానం చేపలు పట్టే వేటగాడికి అనుభవం. ఈ అనుభవం చేపలు పట్టే వేటగాడికి ఉందని చేపకు తెలియదు. ఏంటండి, చేపకు తెలియదు. చేపలు పట్టే వేటగాడి యొక్క అనుభవం చేపకు తెలియదు. ఆ చేప అనుకుంటుంది వల దాకా వెళ్ళి నేను తప్పించుకుంటా. ఆ వల చుట్టూ ఏముంటాయండి,
రౌండ్గా ఏదో ఉంటాయి వల చుట్టూ. ఆ వల బరువుగా లోపలికి వెళ్ళడానికి ఈ ఇనుముతో సంబంధించిన ఏదో బరువుగా ఉంటాయి రౌండ్గా ఆ వల చుట్టూ. ఈ వల విసిరిన వెంటే ఆ యొక్క బరువైనటువంటి వల చుట్టూ ఉండేటువంటి బరువైనటువంటి ఆ యొక్క వెయిట్ వలను అలా నీళ్ళలో కిందకి తీసుకెళ్తుంది. చేప అనుకుంటుంది, దాన్ని కొరుకుదాం, దాన్ని టచ్ చేద్దాం, అది మెరుస్తా ఉంది, శుభ్రంగా ఉంది, ఇది సముద్రంలో ఉండేటువంటి వస్తువు కాదు, ఇది బయట నుంచి వచ్చిన వస్తువు, దీన్ని తిని చూద్దాం, నాకు చూద్దాం అని నా ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకుంటూ దాన్ని తింటా ఉంటే అది అరగదు. ఈయనేం చేస్తాంటే ఈలోపు వలని కొంచెం లాగుతూ ఉంటే ఈ రౌండ్కు ఉండేది చిన్నదిగా అయిపోతుంటే ఇది కదులుతుందే అనుకొని అటు ఇటు కొరకదామని ఎటు వెళ్ళిందో దానికి తెలియక మర్చిపోయి వలలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అది వలలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పైన చూసుకొని ఆ చాలా ఇంతవరకు అనుకొని ఒక్కసారి కొంచెం స్ట్రాంగ్గా లాగిన వెంటనే బిగించుకుని నాకు వెళదాం అనుకుంటుంది, వెళ్ళలేదు. ఇక దీన్ని తినటం మానేసి బయటకు వెళ్దాం అనుకుంటుంది, కుదరదు. సరే బయటకు వెళ్ళే విషయం తర్వాత నాతో పాటు చాలా చేపలు ఉన్నాయి, ఇవి తినక మునిపే నేనే తిందామని బయటకు వెళ్ళే విషయం మర్చిపోయి మరలా దాన్ని తిందాం అనుకుంటుంది. ఈలో బయటికి లాగేస్తాయి. ఎక్కడుంది చేప? అంధకార సంబంధమైన అధికారం కూడా అలాంటిది. ఈ లోకంలో ఉండేటువంటి అంధకార సంబంధమైన అధికారంలోనికి నీవు వెళ్లకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు మరణించాడు కదా. అందుకని చెప్తున్నాడు కదా, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధి వల్ల నడుచుకోండి అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకొక మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దాం. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకంలో జీవించినప్పుడు అంటండి, ఆయన కూడా అంధకార సంబంధమైన అధికారము లోపరుచుకోవాలని అనేక రీతులుగా ప్రయత్నించాడు. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకు ఈ లోకంలో ఉండేటువంటి సమృద్ధిని కనపరిచి, నీవు ఒక్కసారి నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తే నీకు ఈ లోకంలో ఉండేటువంటి సకల సంపద ఇచ్చేస్తాను, నమస్కారం పెట్టాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏం సెలవిచ్చాడండి? ఏ జవాబు ఇచ్చాడండి? ఈ లోకంలో ఉండేటువంటివన్నీ కూడా తుచ్చమైనవి, ఇవి విడిచిపెట్టాల్సినవి, నా తండ్రి ఎదుట ఇవి విలువ కలిగినవి కావు. నా తండ్రి ఎదుట ఇవి విలువ కలిగినవి కావు. సూర్యుడే కాని, చంద్రుడే కాని, నక్షత్రాలే కాని, వాయుమండలమే కాని, భూమే కాని, భూమి మీద ఉండేటువంటి ధనమే కాని, బంగారమే కాని, మనుషులు అనుభవిస్తున్నటువంటి జీవమే కాని, ప్రాణమే కాని, శరీరమే కాని, అన్ని కూడా విడవబడతాయి. అన్ని కూడా ఏ రీతిగా చేయబడ్డాయో ఆ రీతిగా ఇక పనికిరాని స్థితిలో విడవబడతాయి. అని విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినటువంటి వారు మాత్రము విడవబడకుండా వారి ఆత్మ దేవుని సంధికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాళ్ళను రొట్టె చేసుకుని తిను, ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది. తిండి మీద చాలా ప్రీతి ఉంటుంది చాలా మందికి. అలాంటి ప్రీతి ఒకవేళ ప్రభువులో ఉందేమోనని చెక్ చేశాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు జీవించేది, నేను మనుషులను దేవుని వాక్యము ద్వారా జీవింప చేయి నిమిత్తమై వచ్చి ఉన్నాను కనుక, మనుషుడు దేవుని మాటను బట్టి జీవిస్తాడు కనుక నీవేవో తినమంటున్నావు పిచ్చివాడ. తినుట ద్వారా కదా జీవించేది. మనుషుని యొక్క హృదయంలో నా తండ్రి యొక్క మాట ఉండుట ద్వారా ఈ లోకంలోనే కాకుండా నా తండ్రి రాజ్యములో నాతో పాటు జీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో ఉండేటువంటి దైవ మహిమను, అనుగ్రహమును అనేక గుడి గోపురాల మీద తీసుకెళ్లి చూపించి, ఇదిగో వారంతా ఆరాధిస్తున్నారు, వారంతా దేవుడిని ఆరాధిస్తున్నాడు, ఆ దేవుడుగా నిన్ను చేస్తా, ఒక్కసారి నాకు నమస్కారం పెట్టుకున్నాడు. ప్రభు అన్నాడు, ఆయన కోరుకునేటువంటిది పూజలు, పునస్కారాలు, సమర్పణలు కాదు, హృదయమును కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని మనము ఏమిచ్చి ₹1,00,00,000 రాసిచ్చిన, 10 కోట్లు రాసిచ్చిన తృప్తిపరచలేదు. ప్రభువుని తృప్తిపరిచారు ఎవరు తెలుసా? ఆయన మాటలు యందు నిలకడగా ఉండువారు మాత్రమే.
ఆయన చిత్తమును కుటుంబములో, ఆయన చిత్తమును వ్యక్తిగత శరీర జీవితంలో, ఆయన చిత్తమును నీకు కలిగినటువంటి స్నేహితులు, అవిశ్వాసులు, నీవు చేయించినటువంటి ప్రతి వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో నీవు కలిసి మెసులుతున్నటువంటి ప్రతి ఒక్కరి ఎదుట నీ ప్రత్యేకతను, ప్రభువులో ఉండేటువంటి పరిశుద్ధతను, శిష్యుల్లో ఉండేటువంటి పరిశుద్ధత, ఎస్తేరులో ఉండేటువంటి పరిశుద్ధత, హన్నాలో ఉండే పరిశుద్ధత, ఏ రీతిగా వారిని చూసి అనేక స్త్రీలు ఆశ్రయించబడ్డారో ఆ రీతిగా నీవు ఉండగలిగితే ప్రభు తృప్తి పొందుతాడు. ఆమేన్. నీవు ప్రభు రాజ్యపు వారసత్వం కలిగిన బిడ్డగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా నీవు పరలోకం నుంచి చూస్తున్న దేవునికి భూమి మీద ఒక నక్షత్రం లాగా ప్రకాశిస్తాం. దేవునికి స్తోత్ర. ఆకాశమందు ఉన్న ఆయన నరులను పరిశీలించగా వారంతా దారి తొలగి బొత్తిగా చెడిన వారైరి అని రాయబడింది యెషయా గ్రంథంలో. మనము దారి తొలగిన వారిగా కాదు, ఆయన దారిలో ఉన్నవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన యొక్క చిత్తం ఏదో గ్రహించిన వారమై ఇతను ఏం చేస్తున్నాడు, ఈమె ఏం చేస్తుంది, ఈ సంఘం ఏం చేస్తుంది అనుకుంటూ ఉండగా ప్రజలు ఎదుట మనం చేసేది అర్థం కాకపోయినా మనం వెనక ఆయన ఇచ్చే ప్రతిఫలం ద్వారా వాళ్ళు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుడే తనని కాపాడుకున్నటకు దేవుడు ఇంత జ్ఞానంతో మనుషుని బ్రతికిస్తున్నప్పుడు మనుషులను సృజించిన దేవాతి దేవునికి ఎంత జ్ఞానం ఉన్నదో. హల్లెలూయా. ఆ యొక్క యెహోషువ తన యొక్క కాలంలో సూర్యుడా నీవు అస్తమించకుండా అలాగే ఉండు, యుద్ధము చేయబోతున్నా, ఈ యుద్ధము చేయబోయే సమయంలో నీవు అస్తమిస్తే మా జనులు తక్కువ, వారు ఎక్కువ, వారు వచ్చి మమ్మల్ని సర్వనాశనం చేస్తారేమో, కనుక యెహోవా నామమును అడుగుతున్నాను, సూర్యుడా నీవు అక్కడే ఉండు, రాత్రి అవ్వకుండా ఉండాలి అని అంటే, మీ దేవుని బిడ్డరా, సూర్యుడు అక్కడ ఆగాడు, రాత్రి అవగాలి. ఆ ఎక్కువ మంది జనాంగం యుద్ధం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. సాయంత్రం 6 అయింది కానీ చీకటి పడ్డా, 8 అయింది చీకటి పడ్డా, 10 అయింది చీకటి పడ్డా, వారు మొత్తులై ఆ ఎర్రటి ఎండలాగా పడిపోయారు. సమస్య మన వాళ్ళు హాయిగా వారిని దాటి మరలా ఎన్నడూ కూడా ప్రభు యొక్క జనులు వారికి అప్పగించబడకుండా దేవాదేవుడు వారిని కాపాడాడు. చూడండి ప్రియదుండగా, ఒక విశ్వాసే సృష్టిలో ఉండేటువంటి సూర్యుని ఆపినప్పుడు మరి సృష్టిని సృజించినటువంటి దేవాది దేవునికి నిన్ను కాపాడలేడా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు కనుక ఆయనకి నిద్ర రాదు. ఆయన అలసట కలిగిన వాడు కాదు, ఆయన సొమ్మసిల్లిపోయేవాడే కాదు, ఆయన నేనేం చేయలేకపోతున్నానే అని టెన్షన్ పడేవాడు కాదు. ఆయన కంటితో చూడగా సమస్తము సమాధానపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యెహోషువ విశ్వాసము ద్వారా ఆ యొక్క సూర్యుని ఆపినప్పుడు నీ విశ్వాస జీవితం ద్వారా నీ కుటుంబం మీద అంధకార సంబంధమైన అధికారము పనిచేయకుండా నీవు కూడా ఆపగలగాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడా, అందుకే ఆయన చెప్తున్నాడు, పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనం కూడా మన బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. మన యొక్క ఎదుట నివసిస్తున్న రక్షణ లేని వారికి మాదిరికరంగా నీ కుటుంబం, నీ సాక్ష్యము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 22వ వచనంలో ఏమంటాడు? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. కపటము అనేటువంటిది కూడా పాపమే. కపటం అంటే లోపల దాచుకుని ఉండుట, అదొక పాపం. లోపల దాచుకున్నది బయటికి భయంకరంగా విడిచిపెట్టుట, అదొక పాపం. చూడండి, కపటం ఎప్పటికైనా కూడా బయటకు వస్తుంది, రాక తీరదు. కనుక మనము అందుకే ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ప్రభువా, భక్తుడు ఇర్మియా అంటాడు, నా తండ్రి అయిన దేవ, నేను నీ ఎదుట పాపము చేసి ఉన్నాను. ప్రభువా అని నీ నామము నుచ్చరించుటకు యోగ్యుడను కాను. నా పెదవులను అగ్నితో కాల్చుము, అప్పుడు నేను ప్రార్థించదను, నీవు అంగీకరించను. ఏ అగ్ని అండి? ఏ అగ్ని అండి? మనము పొయ్యిలో రాచిపెట్టే అగ్ని కాదు, భోగి మంట వేసే అగ్ని కాదు, అగ్గిపులతో వెలిగించి తగలబెట్టే అగ్ని కాదండి. ఈ అగ్గి కొంతవరకు దహిస్తున్న తర్వాత ఆరిపోతుంది, నీళ్లు పోస్తే ఆరిపోతుంది, చల్లబెడితే గాలి కారిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్గి
పరిశుద్ధాత్మైనటువంటి అగ్ని నిన్ను ఒక్కసారి ముడితే ఇక నీవు లోక సంబంధమైనటువంటి స్థితి నీ మీదకి రాకుండా ఆ అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది. నేను పరలోక సంబంధం, నేను పరిశుద్ధురాలను, నేను పరిశుద్ధమైనటువంటి విశ్వాసం, నేను ప్రభు యొక్క సొత్తు, నేను ఆయనతో పాటు జీవించేటువంటి, ఆయనకున్నటువంటి తండ్రి ఎదుట ఘనతను సమానంగా అనుభవించేటువంటి వారసత్వం కలిగినటువంటి ఆ యొక్క దేవుని యొక్క స్వాస్యమును అనేటువంటి పరిశుద్ధాత్మ నిన్ను కాపాడుతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ అగ్ని. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది పరిశుద్ధాత్మ అగ్ని మా మీదకి వచ్చిందని అంటారు. మరలా కుటుంబాల్లో, మరలా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, స్నేహితుల మధ్యలో, బంధువుల్లో, ఫంక్షన్స్లో ఈ నెలలో ఉండేటువంటి సాక్ష్యము పక్క నెలలో లేకుండా సంవత్సర కాలం అంతయు జైలు వెంబడి జైలు పొందనటువంటి వారిగా దిగజారి స్థితిలో ఉంటారు. మరలా పరిశుద్ధాత్మ అగ్ని మా మీదకి వచ్చిందని అంటారు. ఆ రోజుల్లో ఆది అపొస్తలుల మీదకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారి యొక్క నాలుకలు ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు విభాగించబడి వారి మీద వ్రాలగా వారు పరిశుద్ధమైనటువంటి ప్రపంచంలో ఉండే అన్ని దేశపు భాషలు మాట్లాడి దేవుణ్ణి ఆరాధించారంట. మరలా వారు ఎక్కడైనా అబద్ధం అన్నట్టు రాస్తున్న బైబిల్లో, మరలా ఎక్కడైనా కుటుంబ నిమిత్తమే కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ వారు మరణించే లోపు ఎక్కడైనా మరలా పాపులైరి అని రాస్తుందా? నో. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో జీవిస్తున్నామని ఏదైనా ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయినటువంటి అనుభవాన్ని మనం గ్రహించినట్లయితే, ప్రభా నన్ను నీ ఆత్మతో కాల్చున్నాను ప్రభా. ఇర్మియా భక్తుడు పెదాల్ని కాల్చమన్నాడేమో, కానీ నన్నైతే సర్వశరీరం, నా హృదయాన్ని మండించునైనా నీ కొరకు ప్రతిష్ఠితమైనటువంటి నీ ప్రియబిడ్డగా జీవిస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 23, 24, 25 3 వచనాలు మనం చదువుకుందాం. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బోధనొందకుండను ముండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చాను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దానిని ప్రతిష్ఠత దినముగా నుంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనుడై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎవరైతే ఆయన చిత్తమును, ఆయన ఆజ్ఞను ఎవరైతే మొండికి తిరగకుండా, ఆయన చిత్తము ఆజ్ఞ ఎరిగి కూడా ఎవరైతే మర్చిపోయేటువంటి వారిగా ఉండకుండా ఉంటారో వారంతా కూడా రాజు ఎదుట ఉండేటువంటి రథముల మీద ఎక్కి తిరిగి ఈ యొక్క సమాజమునకు రాజుతో ఉండేటువంటి ఈ ఉన్నతమైనటువంటి ధన్యత వారికి దక్కింది అనేటువంటి స్థితి చూస్తున్న కళ్ళకు కనబడినట్లుగా నిన్ను చేస్తాడు. ఎవరైతే ఆజ్ఞని ఎరిగి కూడా మొండికి తిరుగుతారు. పరిశుద్ధమైన ఆరాధన రోజున వ్యాపారములు, ప్రయాణములు, పెండ్లి సంబంధాలు, ఇంకా రకరకమైన పరిస్థితులు చేస్తూ ఉంటారు. నా ప్రియమైన దొరుకుతారా? వారు రాజులతో ఉండాలని అనుకుంటారు. రాజు లాంటి స్థితి నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా భర్తకు, నాకు, నా యొక్క అల్లుళ్లకు, నా మనవాళ్లకు, నా మనవరాళ్లకు, నా యొక్క స్వకీయులకు కావాలి అనుకుంటారే కానీ నెరవేర్చబడతారు. అనుకోవటం వేరే, అనుభవించడం వేరే. ఈ రోజులో చాలా మంది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అని అంటే, ఏదైనా మంచి విషయం మీద నేను అనుకున్నాను బ్రదర్ అలాగ అంటారు. ఎంతమంది అనుభవించారండి అని అంటే చెయ్యవలేదు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, వారు ఇశ్రాయేలీల ఇంటి కూడా, వారు దేవుని యొక్క వాగ్దానం పొంది ఉండి కూడా, వారు ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల పొందిన వారై ఉండి కూడా, వారు దేవుని నామమున ప్రార్థన చేసిన ప్రవక్తల ద్వారా ఆకాశం నుండి కురిపించబడినటువంటి మన్నాను భుజించి ఉండి కూడా వారు మొండిగా ఉన్నందువల్ల వాళ్ళు రాజులతో సమానమైన వారిగా ఎంచబడలేదని రాశాడు ఇక్కడ. ఎవరైతే ఎరిగినటువంటి వారిగా, ఎరిగినటువంటి దానికి తగినటువంటి క్రమము కలిగిన వారిగా జీవించారో వారు మాత్రమే ఆ రథముల మీద రాజుల వలె సమానమైనటువంటి సౌభాగ్యాన్ని అనుభవించువారై ఉన్నారు అని రాస్తాడు అక్కడ. మనం అనుకునే వారిగా ఉండకూడదు, అనుభవించే వారిగా ఉండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం కూడా మనం చదవచ్చు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనం చదువుదామండి. ప్రభు అక్కడ రాసిన మాట చూద్దాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి
నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఎవరైతే ఆయన యొక్క చిత్తమును ఎరిగి కూడా మొండిగా తిరుగుతారో వారి మీదకి సర్వ రోగాలు వస్తాయంట. ఇక్కడ ఈ ప్రపంచమంతా కూడా ఈ రోజున మనం లెక్క చూసినట్లయితే ప్రపంచమంతా సర్వ రోగాలతో ప్రియ దేవుని బిడ్డలారా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మరణిస్తూ ఉన్నారు. ఇప్పటికి లెక్కలు చూస్తే 1 కోటి మంది జనాభా మరణించిన సంఖ్యలో చేరిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రపంచంలో జరుగుతున్న విషయం ఇక్కడ రాసి పెట్టాడు. చూడండి, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. దేవుణ్ణి ద్వేషించేవారు ఎవరో తెలుసా? మొండితనం కలిగిన వారు. ఈ లోకంలో జీవిస్తున్న మనం దేవుడిచ్చిన వాగ్దానములను విశ్వసించిన ప్రకారంగా ఒక కార్యం చేయ ప్రభువా అని మనం ప్రయాసపడితే తప్పక దేవుడు జవాబిస్తాడు. విశ్వసించటం లేదు, అసలు వినటం లేదు. ప్రభువాక్యం చెప్తుంది, వినుట ద్వారా విశ్వాసం కలుగును. అసలు వినటానికి ఇష్టం లేదు కదండి. ఎప్పుడు విశ్వసిస్తారు? విశ్వసించకుండా వినకుండా ఉన్నట్లయితే ఎప్పుడు ప్రయాసపడ్డాం దేవుని ఎదుట మాకు ప్రతిఫలం రాలేదు అని దేవుణ్ణి ప్రశ్నిస్తారు. వినుటకు ఇష్టం లేదు, విశ్వసించేటువంటి వారిగా విశ్వాస సహవాసంలో ఉండేటువంటి వారిగా లేరు, ప్రయాసపడిన వారిగా లేరు. వినాలి, విశ్వసించాలి, ప్రయాసపడాలి. ఏం చేయాలండి? ఒక అద్భుతమైన కార్యం దేవుడిని పక్షంగా నెరవేర్చాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? వినాలి. వినటానికి చాలా అవరోధాలు ఆటంకాలు వచ్చినా కూడా నేను వినాలి అనేటువంటి మనసుతో నీవు వచ్చి వినాలి. వినిన తర్వాత వారమంతా విశ్వసించాలి. విశ్వసిస్తూనే నువ్వేం చేయాలి? ప్రయాసపడి ప్రార్థన చేయాలి. ఈ మూడింటిని నువ్వు నెరవేర్చినట్లయితే ప్రభువు కార్యం చేస్తాడు. దైవజనుడు రాస్తాడు, పరిశుద్ధ గ్రంథమును వెంబడిస్తున్న మీరు ఒక విషయమును ఎరిగితిరా అంటాడు. ఏంటి ఆ విషయము అని మనం పరీక్షిస్తే స్తుతి గొప్పదా, ఆరాధన గొప్పదా, దేవునికి ఏది ఇష్టము అని అంటాడు. దేవునికి స్తోత్రం కరెక్ట్ కాదు. స్తుతి గొప్పదా, ఆరాధన గొప్పదా? స్తుతితో కూడిన ఆరాధన గొప్పదని అంటాడు ఇంకొక చోట. దేవునికి స్తోత్రం. స్తుతి అంటే ఏంటి? పెదవులతో కూడినటువంటిది. ఆరాధన అంటే ఏంటి? హృదయపు లోతు నుంచి వచ్చేది. స్తుతి అంటే ఏంటి? పెదవులతో స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన అంటే హృదయపు లోతు నుంచి వచ్చేది. తనలో తాను మర్చిపోయి తన్మయము చెంది దేవుడిని నేను సంతోషపరచాలి. దేవుని యొక్క సంతోషం, దేవుడు సిద్ధపరిచినటువంటి దీవెన వర్షం, దేవుడు నా పక్షంగా సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సాహస కార్యాలు నాలో నెరవేర్చబడగా ఆయన నా బిడ్డ పక్షంగా నెరవేర్చబడింది. నా వాక్యము బైబిల్లోనే కాదు, నా వాక్యము తన జీవితంలో నెరవేర్చబడింది, కార్య నెరవేర్పు జరిగింది అని ఆయన సంతోషించాలంటే స్తుతి మాత్రం చాలదండి. హృదయ లోతుల నుంచి తన్మయము చెందినటువంటి ఆయన యొక్క ఉద్దేశం నీ జీవితం నెరవేర్చబడినట్లుగా ప్రయాస, విశ్వాసము, వినుట నీవు నెరవేరిస్తే నీ కుటుంబం అంత మందిరంకి వస్తుంది. ఆమె చెప్పండి. నీ ప్రక్క కుటుంబాల సన్నిధికి వస్తాను. ఆమె చెప్పండి. మీ ఎదుట అంధకార సంబంధమైనటువంటి అధికారము లోబడుతుంది. ఎందుకు తెలుసా? మీరు ప్రభువుకు లోబడుతున్నారు కనుక వాడు మీకు లోబడతాడు. సర్వ రోగాలు మీ మీదకి రాకుండా ఉండాలంటే మీరు మొండి వైఖరి విడిచిపెట్టండి. మొండి వైఖరి విడిచిపెట్టినట్లయితే అపవాది అంధకార సంబంధమైన ఉచ్చులోనికి వలలోనికి నిన్ను తీసుకుని వెళతాడు. ఇక వాడిష్ట ప్రకారంగా నిన్ను ఉపయోగించుకుంటాడు. కనుక జాగ్రత్త పడి బ్రతకండి. ఈ యొక్క శ్రమలు, ఈ మరణకరమైన రోగములు ఎవరికి సిద్ధపరచబడ్డాయి తెలుసా? మొండి వైఖరి కలిగిన వారికి, మీకు కాదు. మీరు తన రాజ్య నివాసులుగా చేయబడ్డారని జాగ్రత్త పడండి అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుడా, చివరిగా ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతడిని మీ యొద్దకు పంపితిని. ఇక్కడ ఎవరైతే ఓదార్పు లేనటువంటి నిరాధార స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఆదరణ లేనటువంటి వేదనకరమైన స్థితిలో రేపేమి సంభవించాలనే ఆలోచనతో ఉన్నారో
వారి హృదయంలో ఉండేటువంటి స్థితిని తెలుసుకొని వారిని ఓదార్చి వారిని సమాధానపరచుటకు ఆయన్ని పంపాడంట భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం వాక్యం వింటున్న, వాక్యం ధ్యానిస్తున్న మనకు ఆరాధన ముగించుకొని మన ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ప్రయాణాలకు, మన బాధ్యతలకు వెళ్ళిన తర్వాత రేపు నేను ఏం చేయగలుగుతాను, నేను రేపు ఏం చేయాలి, నేను చేయడానికి నాకు ఎంత సహకారం కావాలి, ఏ రీతిగా సమకూర్చుకోవాలి, ఏ రీతిగా సమకూర్చబడుతుంది ఏంటి అనేటువంటి సందిగ్ధంలో ఉన్నామేమో. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ సమాచారము తెలుసుకున్నట్టు నేను సిద్ధంగా ఉన్నానంటాడు దేవుడు. ఆమె ఇక్కడ నీవు వాక్యం వింటూ ఉంటుండగా నీ హృదయంలో జరుగుతున్న పరివర్తన, నీ హృదయంలో జరుగుతున్నటువంటి తీర్మానము, నీ హృదయంలో ఉండేటువంటి భయం తోడన తొలగించబడినటువంటి వ్యక్తిగా వాక్యం నీ హృదయంలో కత్తి వలె దూసుకుని వెళ్ళిందా లేదా అని నేను నీవు చెక్ చేసుకుని వాక్యం చేత నేను జీవిస్తాను, జీవించాలి, ఇది లేకపోతే నేను జీవించలేను అనే తీర్మానం చేసుకున్నావు లేదనేటువంటి స్థితిలో ఇక్కడే నీ సమాచారము నెక్స్ట్ వీక్ అంతా ఎలా జరగాలను, 6 రోజులు ఏ రీతిగా నీవు ఈ లోకమును దాటాలను, ఉచ్చు సిద్ధపరిచినటువంటి సాతాను ఉచ్చుకు చిక్కకుండా నిన్ను కాపాడాలను దేవుడు ఇక్కడే తీర్మానం చేసి ముద్రిస్తాడు. ఆమె నీ ఇంటికి వెళ్ళక మునిపే ఇక్కడ ముద్రించి పంపిస్తాడు. ఏది చూసినా కూడా నీ కళ్ళతో నీవు ఆశ్చర్యపడవు, నా దేవుని కంటే ఇది బలమైందా అనిపించే విశ్వాసం నీలో ఆయన నింపేస్తాడు. నింపబడినటువంటి ఆ స్థితిని బట్టి ఏదైనా అనేకుల్ని గందరగోళం చేయించావు, కానీ నిన్ను మాత్రం దాటిపోతుంది. దానివల్ల కాదు. ఎందుకు తెలుసా? నీలో ఆయన, నీ సమాచారం ఆల్రెడీ లోకంలో ఎక్కడ బలహీన పడకుండా, ఆందోళన పడకున్నట్లుగా ఆయన ఓదార్చుటకు మీ హృదయములను ఆయన బలపరుస్తాడంటండి. మనల్ని గలిబిలి చేస్తున్నా, అస్థిరపరచాలని చూస్తున్నా, ఏ పరిస్థితి సాధన సిద్ధపరిచినా నీ కళ్ళతో అనేకులు ఆ యొక్క శోధనకు, రోగాలకు, మరణానికి సిద్ధపడుతున్నా కూడా నిన్ను మాత్రం ఆయన హృదయంలో ఎక్కడ కూడా హృదయంలో ఒక తలంపు, వేదన, భయం కూడా లేకుండా ఓదారుస్తూ ఉంటాడు. నా కుమారుడు నేను నీతో ఉన్నా, నా కుమారుడు నేను నీతో ఉన్నా, నా కుమారుడు నీవు నా సొత్తు, నీ కొరకు నేను ప్రాణం పెట్టా, నా రాజ్యపు నివాసం కదా అంటూ ఆయన నిన్ను ధైర్యపరుస్తూ నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా 10వ వచనంలో కూడా చూద్దామండి. 10వ వచనంలో ఏమంటాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి అని అంటాడు. ఎప్పుడైతే మనము ఆ రీతిగా ఉంటామో ఆ బలము లోకమునకు కనబడదు, కానీ నీవు లోకములో ఏ స్థితిలో ఉన్నావో అది దేవుడు ఆయా సమయంలో ఎవరైతే మనస్తాపం చెంది భయముతో పిండబడిన స్థితిలో ఉన్నారో వారికి నీ ధైర్యము అండగా మారుతుంది. విశ్వాసి ఎవరిని తెలుసా ఇంకొక విశ్వాసగా చేసేది? ఏ అవిశ్వాస అయితే విశ్వాసిగా నేను ఉండలేకపోయినందువలన నా స్థితి ఇంత దుస్థితికి నేను దిగజారాను అని ఎవరైతే ఉంటారో వారికి విశ్వాసిని దేవుడు ఫోకస్ చేసి వారిని కూడా విశ్వాసంలోకి లాగుతాడు. ఎవరైతే సరదాగా తీసుకుంటారో విశ్వాసులను, వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని, మరణాలను, రోగాలను ఎవరైతే సరదాగా తీసుకుంటారో వారికి లేదండి, వారికి కూడా ఒక రోజున సర్వ రోగాలు ఐగుప్తు దేశం మీద కుమరించినట్లుగా దేవుడు కుమరిస్తాడు. ఇక్కడ చూడండి 13లో ఏమంటాడండి? 13వ వచనంలో ఏమంటాడంటే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవునికి స్తోత్రం. ఒక ఆపద్దినము రాబోతుందంట. ఆ ఆపద్దినమందు ఆపదకు అణగారిపోయేటువంటి వారు, ఓడిపోయేవారు ఉన్నారంట, కానీ మనం మాత్రం ఎదిరిస్తామంట. ఎందుకు తెలుసా? దేవుని ఎడల శక్తివంతులమై, బలవంతులమై ఓదార్చబడుటకు మనము వాక్యము ద్వారా ఇక్కడ ముద్రించబడిన వారిగా లోకంలోకి వెళుతున్నాం కనుక మనలను ఏది కూడా భయాందోళనకు, మరణకరమైన సర్వ రోగాలకు గురి చేయకుండా ఉంటుంది. కనుక ఆపత్తిన ముందు వారిని ఎదిరించటకు శక్తివంతులై సర్వాంగ కవచమును ధరించుకుని ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరిగా 16వ వచనంలో సగం చదువుకుందాం, పార్ట్ బి చదువుకుందాం. ఏమంటాడంటే, దానిలో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టుడు మామూలు బాణాలు వేస్తాడు, అగ్ని బాణాలు కూడా వేస్తాడు. ఏ అగ్ని అది? పరిశుద్ధాత్మ అగ్ని కాదు, లోక సంబంధమైన అగ్ని. లోక సంబంధమైనటువంటి అగ్నిని చూస్తే చాలా మంది భయపడతారు, అబ్బా అని అంటారు. దగ్గరికి వెళితే కళ్ళు కాలిపోతాయి, వెంట్రుకలు కాలిపోతాయి, ముఖం కాలిపోతాయి, చర్మం కాలిపోతాయి. కానీ
కానీ అంతకంటే 7 అంతల అగ్నిలో వేయబడ్డారు. ఎవరు వాళ్ళు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. కానీ వారు కాలలేదు, వస్త్రము కాలలేదు, వెంట్రుక కమలలేదంటండి. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మతో ఉండేటువంటి వారిని ఈ లోకంలో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన దుష్టుని అగ్ని బాణాలు వారిని ఆర్పలేవు. ఇది ఆత్మ సంబంధమైన జవాబు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అదే రీతిగా పరలోకంలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ అగ్ని రథాలు భూమి మీదకు రాగా అందరూ చూస్తూ ఉంటుండగా ఏలియా ఆ అగ్ని రథంలో ఎక్కి వెళ్ళిపోయాడంట. కానీ ఏలియా కాలలేదు. పరిశుద్ధాత్మ అగ్ని మనం చూడొచ్చు. అగ్ని నాలుకలు విభాగించబడి వారి మీద ప్రాలగా అన్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని అది. ఈ లోకంలో ఉండే మనం రాచిపెట్టేటువంటి అగ్ని అది వేరే. అది శరీరాన్ని కాలుస్తుంది. ఆ యొక్క అగ్ని ఆత్మను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. అవసరమైతే శరీరాన్ని కూడా కాపాడుతుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు శరీర సంబంధమైన అగ్నిలో వేసినా కూడా ఆత్మ సంబంధమైన అగ్ని వారితో ఉంది కనుక వారిని కాలకుండా కాపాడింది. వస్త్రము కాలలేదు, వెంట్రుక కమలేదంటే ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని మనం జీవించవలసిన విధానము, ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధులుగా మనము జీవించుదుముగా.